I hope that you're all doing well. This is me, Sujath. Today, we'll be discussing about a very important topic. Very important topic for the examination point of view. Especially this topic is important for mains examination. Okay. After learning this topic, you can write any mains answer with regard to these three important letters L, P, G. Whether it is UPSC, whether it is Group 1, whether it is RBI, or whether it is SEBI Grade 1, you name any of the descriptive examination in our country, you can write this answer with flawless, no effort at all. Because in this particular chapter, I am going to discuss the total LPG in the form of a model answer. Those students who are watching me, what you have to remember that మీరు కాపీ పేస్ట్ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో దింపాలి, చేసేయాలి అంతే. ఓకే, సో దేర్ షుడ్ నాట్ బి టిట్ బిట్స్ ఇఫ్ బట్స్ ఎక్సెట్రా. ఎగ్జాక్ట్గా మీరు రాయడమే మీకు ప్రాపర్ మార్క్స్ యూ విల్ గెట్. కొంచెం డేటా ఎక్కువ ఉంది, డస్ నాట్ మీన్ దట్ అంత రాయాలి. ఓకే, అకార్డింగ్ టు ద టైమ్, అకార్డింగ్ టు ద మార్క్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ దట్ ద నెంబర్ ఆఫ్ మార్క్స్ అలోకేటెడ్. 10 మార్క్స్కి అడిగిండ్రు, లేకపోతే 15 మార్క్స్కి అడిగిండ్రు. సో దాన్ని బట్టి మీరు తక్కువ చేసుకోవచ్చు, కానీ దీనికంటే ఎక్కువ అవసరం కూడా లేదు. దాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, లెట్ us discuss LPG. ఓకే, one of the very important aspect about LPG. LPG means, L means liberalization, P means privatization, and G means globalization. Okay, now these three words were inserted. In the year 1991. In the year 1991, the government of India has formulated one policy. Called as New Industrial Policy vachindandi manaku. New Industrial Policy came in the year 1991. ఈ పాలసీలో అంటే ఆల్రెడీ మీకు తెలుసు పాలసీ అంటే ఏంటి. పాలసీ మీన్స్ ఇట్స్ ఏ విజన్ డాక్యుమెంట్ అండి. విజన్ డాక్యుమెంట్. ఇండస్ట్రీస్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎవరు డెవలప్ చేయాలి, ప్రైవేట్ సెక్టార్ రోల్ ఎంత ఉంది, పబ్లిక్ సెక్టార్ రోల్ ఎంత ఉంది, డబ్బులు అంటే ఇండస్ట్రీస్కి ఎలా క్లాసిఫై చేయాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మనం అలౌ చేయాలా వద్దా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఎలా మనం ఎక్కువ చేయాలి, ఆంటర్ప్రెన్యూర్స్కి హౌ టు గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ముద్రా స్కీమ్స్ ఇలా స్టార్ట్ చేసి ఇంక్లూజివ్ గ్రోత్ ఎట్లా తీసుకురావాలి, రైట్. అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఎంత పెరగాలి, దానిలో ఇండస్ట్రియల్ సెక్టార్ లోపలే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎట్లా వాళ్ళది ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ది. ఓకే, అండ్ వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ టు బి టేకెన్ టు డెవలప్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఇవన్నీ అన్ని ఆస్పెక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ విల్ బి ప్రాపర్లీ డిస్కస్డ్ ఒక పాలసీలో డిస్కస్ చేస్తారు. ఓకే, ఇండస్ట్రీస్కి ఎలా డెవలప్ చేయాలి. సో 1991లో ఏమైందంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇండియా ఫేస్డ్ అండి. ఇండియాలో చాలా ఇన్ఫ్లేషన్ ఉండింది. 19 to 20% ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ దేర్. మీన్స్ 100 rupees ఆఫ్ ది 100 rupees ఆర్టికల్స్ యూ ఆర్ గెటింగ్ 120 rupees. ఇట్ మీన్స్ 1000 rupees ఆర్టికల్స్ యూ ఆర్ గెటింగ్ వాట్ 1000 like 120 rupees. దెన్ 10,000 ఉన్న వాళ్ళ శాలరీ మీద 2,000 అలా చాలా గట్టిగా ఉన్నింది. ప్రైస్ చాలా గట్టిగా ఉన్నింది. సో ద క్యాలిక్యులేషన్ మే నాట్ బి రైట్, బట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ ఐ మీన్ టు సే. నేను ఏం చెప్పాలనుకుంటే మీకు ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. ఇన్ఫ్లేషన్ 10 to 20% అంటే చాలా కష్టం అండి. ఓకే, మీన్స్ 1 lakh rupees ఆఫ్ సంథింగ్ యు ఆర్ బయింగ్. 1 lakh rupees ది మీరు ఏదైనా కొంటున్నారంటే దానికి 20,000 ఎక్స్ట్రా మీరు పే చేయాలి. 1,20,000 పే చేయాలి. 1 lakh rupees బైక్ మీకు 1,20,000లో అయిపోతే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ అంటారు. 1-2,000 అంటే పర్వాలేదు, కానీ 20,000 ఇన్ఫ్లేషన్ అంటే ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే నేను బైక్ గురించి చెప్పినా కానీ ఆర్టికల్స్ కూడా అట్లానే రైస్ 20% అలా రైస్ అయిపోతే యూ కెన్ అండర్స్టాండ్ దాట్ రైస్, ఎగ్స్, మిల్క్ ఇవన్నిటికి చాలా ప్రాబ్లం అవుతుంది పూర్ పీపుల్కి బై చేయడానికి. Remember this point here. So this much inflation is not good for economy at all. ఆల్రెడీ ఎందుకంటే మీకు ఉర్జిత్ పటేల్ గారు ఏమన్నారు మీకు ఆల్రెడీ తెలుసు. ఉర్జిత్ పటేల్ కమిటీ హ్యాస్ టోల్డ్ దట్ ఇన్ఫ్లేషన్ షుడ్ రేంజ్ ఫ్రమ్ 2 to 6% ఓన్లీ. 4% ఈజ్ ది యాప్ట్ అని ఆయన ఇచ్చారు.
ఓకే, ఇన్ఫ్లేషన్ 4% ఇయర్లీ వైస్ ఉంటే పర్వాలేదు. ఎందుకంటే ఎలాగైనా ఏదైనా కంపెనీలో మీరు పని చేస్తే మీకు మినిమం 6% హైక్, 10% హైక్ ఇస్తారు. ఆ 10% 6% హైక్తో ఎలాగైనా దట్ ఈస్ మోర్ దాన్ ది ఇన్ఫ్లేషన్. 4% ఉంది కాబట్టి 4% కంటే ఎక్కువనే ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు ఎప్పుడైనా శాలరీ పెంచితే డెఫినెట్లీ 4% కంటే ఎక్కువనే పెంచుతారు. సో ఒకవేళ 4% ఇన్ఫ్లేషన్ ఉంటే కూడా దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. రిమెంబర్, బికాస్ మీకు పెరిగిన శాలరీలో ఆ ఇన్ఫ్లేషన్ కూడా కవర్ అయిపోతుంది. కానీ ఇన్ఫ్లేషన్ 20% పెరిగితే మీ కంపెనీ విప్రో, టీసీఎస్ వాళ్ళు 20% మీకు హైక్ ఇస్తారా? టాపర్కి ఇస్తారు. మంచి టీంలో పర్ఫామ్ చేసిన వాళ్ళకి చాలా మంచి సంబంధం ఉంది, మేనేజర్తో చాలా తిరుగుతున్నారు, వాళ్ళకి 20% అలా వస్తుంది. కానీ అందరికీ అసలు ఆయనకు కూడా రాదు, ఆమెకు కూడా రాదు. 15% 12% ఇస్తే చాలా ఎక్కువ. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఒకవేళ 20% ఇన్ఫ్లేషన్ అయితే నార్ ది గవర్నమెంట్ of India, nor the central government employees, nor the state government employees, nor the private entrepreneurs could give you that much of hike. Ante హైక్ 4% కానీ ఇన్ఫ్లేషన్ 20%. అంటే ఎక్కువ 4% మీకు పెరిగినాయి కానీ ఎక్కువ 20 రూపీస్ ఎక్కువ వెళ్తున్నాయి మీ దగ్గర నుంచి. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అంటే మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. మీరు కార్లో 15 డేస్ కార్లో వెళ్తారు, 15 డేస్ 2 వీలర్లో వెళ్తారు. ఓకే, ఎగ్స్ 10 తినరు, మంత్కి ఎగ్స్ 5 తింటారు. మిల్క్ 3 ప్యాకెట్స్ కాకుండా 2 ప్యాకెట్స్ చేసేసారు. అంటే ఏమైంది? బికాస్ ఆఫ్ ప్రైస్ రైస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, యువర్ రిసోర్సెస్ ఓకే డిక్రీజ్ అయిపోయినాయి. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో ఇన్ఫ్లేషన్ ఉండింది ఎప్పుడు? 1991లో 19 to 20% ఇన్ఫ్లేషన్ వాజ్ దేర్. ఓకే, ఇన్ఫ్లేషన్ ఎందుకు ఉంది మీకు తెలుసు? సప్లై తక్కువ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ అవుతుందండి. సప్లై తక్కువ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ అవుతుంది. మళ్ళీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉంది. అంటే ఇండియా హ్యాడ్ ఓన్లీ 9 days ఆఫ్ డాలర్స్ టు బై పెట్రోల్. ఓకే, ఇండియా దగ్గర, ఆర్బీఐ దగ్గర 9 days ఆఫ్ మనీ ఉంది టు బై వాట్? పెట్రోల్ ఆర్ డీజిల్, సంథింగ్ లైక్ దాట్, క్రూడ్ ఆయిల్ కొనడానికి. ఓకే, ఇండియా అది కొన్న తర్వాత హెచ్పి పెట్రోల్ పంప్, భారత్ పెట్రోల్ పంప్, ఆ పెట్రోల్ పంప్స్కి ఇస్తే ఆ పెట్రోల్ మనం వేసుకొని మనం జీవితం మొత్తం ఓకే రొటీన్గా మన లైఫ్ నడుస్తుంది. పెట్రోలే లేకపోతే పెట్రోల్ పంప్లో ఎట్లా పోతారండి మీరు బయటికి? పనికి ఎట్లా పోతారు? చాలా కష్టం కదా. సో ఈ పెట్రోల్ మనకు ఇండియాలో దొరుకుతుందా? దొరకట్లేదు. సో 80% ఆఫ్ అవర్ పెట్రోల్, డీజిల్, ఆల్ ద క్రూడ్ ఆయిల్ విల్ కమ్ ఫ్రమ్ వాట్? అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్ నుంచి మనం తెప్పించుకుంటున్నాం. సపోజ్ వాళ్ళకి డబ్బులు పే చేస్తేనే కదా వాళ్ళు ఇస్తారు. మనం డబ్బులు మన దగ్గర లేవు పే చేయడానికి. ఓకే, సో వాళ్ళు మనకు పంపించరు. ఓకే, మళ్ళీ మన పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ ఉండదు. పెట్రోల్ దగ్గర లేకపోతే నేను ఎట్లా రావాలి మళ్ళీ T1 అకాడమీకి? రైట్ ఆర్ రాంగ్? నడుచుకుంటే రాలేదు నువ్వు. అండర్స్టూడ్ మై పాయింట్? సో ఎవ్రీ బిజినెస్ యాక్టివిటీ విల్ కమ్ టు స్టాగ్నెంట్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కూడా ఉండిందండి అప్పుడు. ఓకే, ఇన్ఫ్లేషన్ వాజ్ ఆల్ దేర్. అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఇవన్నీ, ఇంకా ఎకనామిక్ గ్రోత్ కూడా తగ్గింది. ఇవన్నీ అయిపోయినాయి ఎప్పుడు? 1991లో. ఓకే, ఇవన్నీ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆఫ్టర్ సీయింగ్ టు ఆల్ దిస్ సిచ్యువేషన్, ఓకే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1991 has introduced a new model of development. ఓకే, న్యూ మోడల్, కొత్త మోడల్ తీసుకొచ్చిండ్రు. ఈ మోడల్లో ఎల్పిజి ఇలా ఫాలో అయిపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మనం రివర్స్ చేసుకోవచ్చు అని వాళ్ళు అట్లా అనుకొని దే హ్యావ్ స్టార్టెడ్ వాట్? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని ఒక మోడల్, డెవలప్మెంట్ మోడల్ అండి ఇది. ఇది ఫాలో చేస్తే ఇండియా డెవలప్ అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, పావర్టీ తగ్గుతుంది, ఇంకా ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. ఓకే, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతుంది, సప్లై కూడా ఎక్కువ అయిపోతుంది. సప్లై ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో దిస్ ఈజ్ అ టోటల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్? బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎల్పిజి. నౌ దిస్ ఈజ్ యువర్ ఇంట్రొడక్షన్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ మోడల్ ఆన్సర్ డైరెక్ట్ దింపాలి. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఎల్పిజి ఇంట్రొడక్షన్ ఇట్లా ఉండాలి. ఎల్పిజి క్వశ్చన్ మీకు ఏదైనా అడిగినా సరే వాట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ దిస్ ఇంట్రొడక్షన్. చదువుదాం, నేర్చుకుందాం. కమ్ ఆన్. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ హ్యావ్ బికమ్ ఒక బజ్ వర్డ్స్, చాలా పాపులర్ వర్డ్స్ ఇన్ ద కరెంట్ ఎకనామిక్ సినారియో.
ఇప్పుడు ఉన్న ఎకనామిక్ సినారియో వెదర్ మన కంట్రీలో అయినా సరే వేరే కంట్రీలో అయినా సరే ఈ మూడు పదాలు మాత్రం చాలా పాపులర్గా ఉన్నాయి అంటే ఎకనామిక్స్ దాని గురించి మాట్లాడుతున్నారు, న్యూస్ పేపర్లో డైలీ ఆ పదంలో మనం చూస్తూ ఉంటున్నాం, లెక్చర్స్ మనకు ఇట్లా టీచ్ చేస్తూ ఉంటున్నారు, జర్నల్స్లో దాని గురించి రాస్తున్నారు. సో ఇన్స్టాలో సోషల్ మీడియాలో బ్లాగ్లో అవన్నీ వర్డ్స్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ పాపులారిటీ ఆఫ్ ది వర్డ్. ఓకే, సో ఈ 3 వర్డ్స్ చాలా మనకు కనిపిస్తున్నాయి ఈ మధ్య. ఓకే, ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీలో ఈ 3 వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ద కాన్సెప్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ద గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఆర్ యాక్చువల్లీ క్లోజ్లీ రిలేటెడ్ టు వన్ అదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. అంటే ఈ ఎల్పిజి మోడల్ కరెంట్ ఎకనామిక్ సినారియోలో ఇంకా డెవలపింగ్ కంట్రీస్కి ఇంపార్టెంట్ అని చెప్పిన. మళ్ళీ ఏం చెప్పినా అంటే ఇది వేరే వేరే కాన్సెప్ట్సా, సపరేట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తామా? నో. ఇంకొక పాయింట్ ఇచ్చిన నేను ఏమన్నా అంటే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అని చెప్పిన. ఓకే, ద ఎల్పిజి ట్రినిటీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. క్లోజ్లీ అంటే ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉంటుంది, ఇంకొకటి మీద ఇంకొకటి ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as what? Closely related. Okay. This LPG phenomena was first initiated in Indian economy in 1991లో ఇనిషియేట్ అయిపోయి 1991లో వచ్చింది. When Indian economy experienced a severe crisis, there was decline in country's export earnings. ఓకే, డబ్బులు రావట్లేదు. డిక్లైన్ ఇన్ నేషనల్ ఇన్కమ్, ఎకనామిక్ గ్రోత్, డిక్లైన్ ఇన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్గా తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. Okay, the government had to seek aid from IMF to resolve its debt problem. సో IMF దగ్గర వెళ్ళినాం, డబ్బులు ఇవ్వండి మాకు అని అడిగినాం, IMF మనకు డబ్బులు ఇచ్చింది. Okay, that is when the government decided to introduce what? New industrial policy NIP in 1991 to start liberalizing the Indian economy. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి ఏమైందంటే, సో ఇండియా వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ బ్యూటిఫుల్, ఇండియా ఇస్ వెరీ టచ్. సో ఇండియాలో అందరికీ ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, రోడ్స్ అందరికీ అన్ని ప్లేసెస్కి రోడ్స్ కనెక్టివిటీ వచ్చేసింది. ఓకే, అందరి దగ్గర వాటర్ సప్లై కూడా వచ్చింది, అందరి దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంది, నో పవర్టీ ఏం లేవు. ఇక్కడ ఎవ్రీథింగ్ మంచిగా అయిపోయింది అనుకోండి. ఇండియా బికేమ్ లైక్ వెస్టర్న్ కంట్రీస్, సూపర్ అయిపోయింది. మళ్ళీ అంటే ఇక్కడ అగ్రికల్చర్ ఉన్న ప్రొడక్షన్ మొత్తం అగ్రికల్చర్లో జరుగుతున్న మొత్తం ప్రొడక్షన్ ఇండియాకి ఉన్న పాపులేషన్కి డిమాండ్ ఎంత పాపులేషన్ డిమాండ్ చేస్తుంది అంత ప్రొడక్షన్ మన కంట్రీలో అవుతుంది. ఇంకా ఇండస్ట్రియలైజేషన్ కూడా, పెన్, ట్యాబ్లెట్స్, 2-wheeler, 4-wheelers. సో మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ దే ఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ది డిమాండ్ ఆఫ్ ది డొమెస్టిక్. మళ్ళీ సర్వీస్ సెక్టార్లో వస్తున్న ప్రొడక్షన్ కూడా, హెల్త్ అయినా సరే, ఎడ్యుకేషన్ కూడా, అక్కడ ఉన్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న అన్ని ఆఫీసెస్, అక్కడ ఉన్న అన్ని స్కూల్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ ఆల్ సఫిషియంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. బెడ్స్ కూడా ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రైట్. సో వీఆర్ హ్యావింగ్ 3 హియర్. బట్ వీఆర్ హ్యావింగ్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లో మనం సెల్ఫ్ సఫిషియంట్ అయిపోయినాం, అందరి దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే, మళ్ళీ కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే మన వాళ్ళు ఎలాగైనా కొనరు, ఎందుకంటే అందరి దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ వచ్చేసింది. ఓకే, సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ ఇండియాలో 3 సెక్టార్లో వచ్చేసింది. మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్ అయిన తర్వాత జనరల్లీ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రొడక్టివిటీలో చేంజ్ వస్తుంది. అంటే తక్కువ ఇన్పుట్స్ ఎక్కువ అవుట్పుట్ రావడం స్టార్ట్ అవుతుంది ఒక కంట్రీలో. సో మనం సెల్ఫ్ రిలయంట్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షన్ మనం అందరికీ సాటిస్ఫైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇండస్ట్రీ వాళ్ళు, మన అగ్రికల్చర్ వాళ్ళు, మన సర్వీస్ సెక్టార్ వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వేరే కంట్రీస్లో అమ్మాలి కదా. మరి ఆ ఎక్కువ ప్రొడక్షన్ మనం ఎలాగైనా తీసుకోలేం, ఎందుకంటే మనకు ఆల్రెడీ 100 యూనిట్స్ మనకు కావాలి, 100 యూనిట్స్ మనం తింటున్నాం. కానీ వీళ్ళది ఎఫిషియన్సీ పెరిగిపోయింది, వీళ్ళు 1 ఇయర్లో 100 యూనిట్స్ కాకుండా 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, జనరల్గా మనమందరం కలిసి 100 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాం ఇయర్లో, 100 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే మన 3 సెక్టార్స్ ఓకే సేమ్ ఇయర్లో 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 యూనిట్స్ సేమ్ ఇయర్లో. అంటే మనకు కావాల్సింది ఎంత, ఇండియన్ పాపులేషన్ కావాల్సింది ఎంత, 100. మనకు ఎక్సెస్ ఎంత వచ్చింది, 100. ఇది వేరే కంట్రీస్కి అమ్మాలి కదా, అమ్మాలి.
వేరే కంట్రీస్కి అమ్మాలి కదా, అమ్మాలి. ఇదే జరిగిందండి డెవలప్డ్ కంట్రీస్లో. 1800 సెంచరీలో 1900 సెంచరీలో యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఓకే, వీళ్ళు అప్పుడే డెవలప్ అయిపోయినారంటే దే ఆర్ ఏబుల్ టు గివ్ వాళ్ళది సిటిజన్స్కి వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసిండ్రు అనమాట. ఓకే, వాటర్ సప్లై ఇచ్చేసిండ్రు, ఎలక్ట్రిసిటీ ఇచ్చేసిండ్రు, ఫుడ్ గ్రెయిన్ ఇచ్చేసిండ్రు, ఫుడ్ సెక్యూరిటీ ఎక్సెట్రా వాళ్ళు అన్నీ ఇచ్చేసిండ్రు వాళ్ళ పాపులేషన్కి. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటే వేరే కంట్రీస్కి అమ్మాలి కదా, అమ్మాలి. కానీ ఏం జరుగుతుంది, ఇండియా లైక్ మెనీ అదర్ కంట్రీస్ వాళ్ళు ఏం చేసిందంటే ఇంపోర్ట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టారు. వీళ్ళు అమ్ముతుంటే కూడా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కన్జర్వేటివ్ పాలసీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే మనం కూడా ప్రొడక్షన్ చేయాలి, మనం కూడా పెరగాలి, ఇండిజినియస్ ప్రొడక్షన్ ఉండాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్లోనే మన నీడ్స్ సాటిస్ఫై అవ్వాలి, వేరే కంట్రీ మీద ఎందుకు డిపెండ్ అవ్వడం. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైక్ మెనీ అదర్ కంట్రీస్ దే ఫాలో సెల్ఫ్ రిలయంట్ పాలసీ వాళ్ళు ఫార్ములేట్ చేసిండ్రు, కన్జర్వేటివ్ పాలసీ. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్ట్స్కి ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ పెట్టి ఓకే డిస్కరేజ్ చేసిండ్రు. ఓకే, మన కంట్రీలో వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువ రావద్దు, అలాంటి రెస్ట్రిక్షన్స్, అలాంటి ట్యాక్సెస్, అలాంటి డ్యూటీస్, అలాంటి టారిఫ్స్, అలాంటి మెజర్స్ తీసుకున్నారు. వేర్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ ది ప్రొడక్ట్ షుడ్ నాట్ బి డంప్డ్. ఓకే, సో కన్జర్వేటివ్ పాలసీ. అప్పుడు దెన్ వాట్ హ్యాపెన్, 1990లో క్రైసిస్ అయిపోయింది ఇండియాలో. అయిపోతే ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే ఇలా రెస్ట్రిక్షన్ ఉన్న పాలసీస్ మొత్తం తీస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను. ఇంకా డబ్ల్యూటీఓ కూడా అదే చెప్పింది. ఏం చెప్పింది, రెస్ట్రిక్షన్స్ తీయండి, వేరే కంట్రీస్కి అలౌ చేయండి మీ దగ్గర, అట్లా. ఓకే, ప్రొడక్ట్స్ అలౌ చేయండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేయండి. ఓకే, అలా చెప్తే అరే సరే మన దగ్గర సప్లై తక్కువ కదా, మన దగ్గర సప్లై ఎందుకు తక్కువ, ఇక్కడ ఉన్న డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దాం, తక్కువనే ప్రొడ్యూస్ చేస్తే ఇన్ఫ్లేషన్ అయితే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి కదా, మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇట్లానే నిలబడదాం, ఇట్లానే హామ్స్ కూర్చుందామని మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా అనుకుంటే మళ్ళీ సప్లై తగ్గిపోయి మనకు చాలా బాధలు అవుతున్నాయి. రైట్ ఆర్ రాంగ్? దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థాట్ ఇలా నడవదు, వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, కొన్ని న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇండియాకి, కాబట్టి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. నౌ లెట్ సపోజ్ ఏమైందంటే ఇక్కడ ఈ కంట్రీస్లో సిటిజన్స్కి అన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళకి జాబ్ ఇస్తే వీళ్ళు $10,000 అడుగుతారండి. ఎందుకంటే అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు, అందరి దగ్గర ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో $10,000 వీళ్ళకి ఎందుకు ఇద్దాం, ఇక్కడ ఇండియాలో అసలు అన్ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది, వాళ్ళు $2,000లోనే మన పని చేసేస్తారని ఇలా అవుట్సోర్స్ చేయడం, అంటే ఈ కంపెనీస్ పనులు వీళ్ళు చేయాలని ఇలా అవుట్సోర్స్ చేయడం స్టార్ట్ అయింది. జస్ట్ లైక్ మన ఐటీ, బీపీఓ ఈ మధ్య ఏంటి 2 decades నుంచి మనం సర్వీసెస్ యూఎస్కి, యూకేకి అలా ఇస్తున్నాం కదా, ఐటీ కంపెనీలు అన్నీ అంతే కదా. సో అక్కడ ఎందుకు ఇద్దాం, అక్కడ వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళు $10,000 అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ పెరిగిన తర్వాత, సపోజ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి ఫ్యాకల్టీలో. ఓకే, యాజ్ అ ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక గంటకి 5,000, 7,000 నేను చార్జ్ చేయడం స్టార్ట్ చేశా. రైట్ ఆర్ రాంగ్? రైట్, అంతే కదా. మరి T1 వాళ్ళు అరే ఎందుకు రాబోయి వీళ్ళు 7,000, 8,000 ఎందుకు ఇవ్వాలి, బికాస్ సొఫిస్టికేషన్ వచ్చేసింది ఆయనలో. సో మనం అంత డబ్బులు ఎట్లా ఎక్స్పెండిచర్ ఎందుకు చేయాలి, మనం ఏంటంటే హైదరాబాద్ లేకుండా నిజామాబాద్లో వెళ్ళి నిజామాబాద్ లెక్చర్ తీసుకోవడం, వాళ్ళు 2,000 per hour చెప్పుకుంటారు కదా అని వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా, కామన్ సెన్స్ అనుకుంటారు. ఓకే, సో వీళ్ళ పని అక్కడ అవుట్సోర్స్ చేస్తారు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న హైదరాబాద్లో, వాళ్ళు అక్కడ నుంచి రికార్డ్ చేస్తే కదా, అంతే కదా. అంటే మా T1 వాళ్ళు, మా చైర్మన్ గారు ఏం చేసిందంటే నిజామాబాద్ నుంచి రికార్డ్ చేపిస్తున్నారు. ఇక్కడ ఉన్న 10 lakhs రూపీ ప్రాజెక్ట్ కార్డ్ అక్కడ 5 lakhs అయిపోయింది, అక్కడ ఎంత అయిపోయింది, 5 lakhs అయిపోయింది. అదే జరిగింది ఎక్కడ, యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్లో. వాళ్ళు కూడా వాళ్ళ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ చాలా సొఫిస్టికేషన్, చాలా స్కిల్ డెవలప్మెంట్, చాలా మంచి వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్, చాలా స్కిల్ ఉన్న వల్ల వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ డిమాండ్ చేయడానికి కంపెనీస్ రెడీగా లేరు. అందుకే వాళ్ళు ఇండియాకి వచ్చి చిన్న ఒక 10,000, 12,000 శాలరీ ఇచ్చేసి మనతో పని చేయించుకుంటున్నారు. రైట్ ఆర్ రాంగ్? సో
సో అండర్స్టాండ్, వీళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి IMF, WTO వాళ్ళందరూ ఏం చేశారంటే ఇండియాకి ఏమన్నారంటే మీరు బ్యారియర్స్ మొత్తం తీసేయండి, వీళ్ళ ప్రొడక్ట్స్ అలౌ చేయండి, రెస్ట్రిక్షన్స్ పెట్టకండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేయండి, వీళ్ళు ఇక్కడ పనులు చేస్తారు, పనులు ఇస్తారు, ఓకే, అనే ఎంప్లాయ్మెంట్ తీస్తారు, పవర్టీకి అన్నీ హెల్ప్ చేస్తారు అని అట్లా చెప్పిండ్రు. ఓకే, ఇట్ ఈస్ వెరీ రైట్, ఇట్ హ్యాపెన్. ఓకే, వీ యాక్సెప్టెడ్ దట్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ మోడల్ అండి, ఇది కరెక్టే, మంచి జరిగింది. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్కి జాబ్స్ వచ్చేసినాయి. BPO మన దగ్గర, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు, ఓకే, మా క్లాస్లోనే చాలామంది ఏంటంటే BPOలో జాయిన్ అయిపోయారు. ఓకే, సప్నలో, కాంప్లెక్స్, ప్యారడైజ్లో, ఎయిర్టెల్లో హలో సార్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సార్, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, టెలికాలింగ్ స్టార్ట్ అయిపోయింది. BPO చాలామందికి జాబ్ దొరికింది. 8,000-9,000 అందరూ అప్పుడు సంపాదించుకున్నారు. అప్పుడు కూడా 8,000-9,000, ఇప్పుడు కూడా 8,000-9,000 ఇస్తున్నారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే అప్పుడు BPOలో పని చేయడం చాలా డబ్బులు ఎక్కువ అనమాట. ఆ తర్వాత కల్చర్ ఖరాబ్ అయిపోయింది, నైట్ డ్యూటీస్ ఉన్నాయి, ఇవన్నీ మెన్ అండ్ ఉమెన్ రిలేషన్స్ చేంజ్ అయిపోయినాయి, చాలా అవన్నీ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో ఫైన్, ఏం ప్రాబ్లం లేదు. వైలెన్స్ లేకుండా ఏదైనా ఓకే అండి, అంతే. వైలెన్స్, హైట్రేట్ కంటే ఒక లివిన్లో ఉండడం, లేకపోతే చూస్ చేసుకొని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఓకే. వైలెన్స్ లేకుండా ఎనీథింగ్ ఈజ్ అక్సెప్టబుల్ టు ద సొసైటీ. ఓకే, సో దట్ షుడ్ బి లిబరల్. అంటే అప్పటి నుంచి కన్జర్వేషన్ అయిపోయి, ఓకే, సొసైటీ సడన్గా BPO వచ్చిన తర్వాత చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఓకే, చాలా గర్ల్స్కి హరాస్మెంట్ కూడా అయిపోయింది, చాలా మందికి పార్ట్నర్స్ కూడా దొరికిండ్రు, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు అంటే ఆ కల్చర్కి మొత్తం మనం వదిలేసినాం. IT అంటే మీ ఇష్టం ఏదైనా చేసుకోండి అని చెప్తున్నాం. Okay, because society accepted that, live-in accepted, everything got accepted. Now we don't have any problem. If you want to marry, you marry, either you don't want to marry. That's all. Okay, but what is important here is this all process has led to what? Has led to introduction of LPG. Introduction of what? LPG. Okay, Andy. Right. Okay. నా కాన్సెప్ట్ ఆఫ్ లిబరలైజేషన్ చూద్దామండి, స్టార్ట్ చేద్దాం ఫ్రమ్ ద లిబరలైజేషన్ నుంచి. లిబరలైజేషన్లో LPGలో ఫస్ట్ కదా, సో మనం చూద్దాం. వాట్ ఈజ్ లిబరలైజేషన్? లిబరలైజేషన్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ స్టేట్ కంట్రోల్ ఓవర్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ బేసికల్లీ, రిమెంబర్ దిస్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి ఏమంటారు? ఎకనామికల్లీ యాక్టివిటీస్ బేసికల్లీ అంటారు. ఎకనామిక్ యాక్టివిటీస్కి ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్. ప్రొడక్షన్, ఓకే. whether you produce anything in agriculture, whether you produce anything in industry, whether you produce anything in service sector, ఇక్కడ మీరు ప్రొడక్షన్ చేసుకోండి, ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోండి, ఇక్కడ మీరు ఏదైనా సర్వీస్ సెక్టార్లో ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోండి. గవర్నమెంట్ కంట్రోల్ ఉండద్దు. నాకు ఒక బిర్యానీ హోటల్ ఓపెన్ చేయాలని ఉంది. బిర్యానీ హోటల్ దేనిలో వస్తుంది? బిర్యానీ హోటల్ సర్వీస్ సెక్టార్లో వస్తుంది. ఎందుకంటే బిర్యానీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ వాట్? బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ వాట్? సర్వీస్ సెక్టార్. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ వాట్? సర్వీస్ సెక్టార్ అండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు నేను ఒక బిర్యానీ హోటల్ హైదరాబాద్ ఓపెన్ చేయాలనుకుంటున్నారంటే నాకు పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి కావాలి? మేడం అండ్ సార్, ఎవరి దగ్గర నుంచి మీకు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ డైరెక్ట్లీ స్టార్ట్ యువర్ హోటల్. జస్ట్ మీకు GSTN నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే మీది ఒక బిజినెస్ ఉంది, మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రాఫిట్ చేస్తున్నారు కదా, ప్రాఫిట్ చేస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, అంతే కదా అండి. నేను ఇక్కడ పని చేస్తున్నా, నాకు ట్యాక్స్, నేను నా పనిలో నాకు డబ్బులు వస్తే ట్యాక్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. మీకు కూడా ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్ డబ్బులు తీసుకోవాలి కదా, లేకపోతే మనలో మీలో తేడా అంటే డిస్క్రిమినేషన్ అవుతుంది కదా. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో ఇంకా నాకు ఒక జిమ్ స్టార్ట్ చేయాలని ఉంది. ఆ జిమ్ స్టార్ట్ చేయడానికి నాకు ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా? నో మేడం అండ్ సార్, అవసరం లేదు. మీరు మంచిగా ఒక జిమ్ తయారు చేయండి, స్టార్ట్ చేసేయండి, అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకురండి, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఎవరు ఏమన్నారు? మీకు ఒట్టిగా ఒక GSTN నెంబర్ కావాలి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ కావాలి. ఎందుకంటే పర్ మంత్ మీరు ఎంత సంపాదిస్తున్నారు అది ఒకవేళ మీకు ట్యాక్స్
కట్టాలంటే మీరు కట్టాల్సి వస్తుంది. జిమ్ కూడా సర్వీస్ సెక్టార్లో, ఈ రికార్డింగ్ కూడా సర్వీస్ సెక్టార్లో. ఇప్పుడు T1 వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. నేను కూడా రేపు ఇలాంటి ఒకటి స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా? నో అవసరం లేదండి. నేను డైరెక్ట్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక GST నెంబర్ తీసుకోవాలి. సో సర్వీస్ సెక్టార్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసిన మీకు. మళ్ళీ లెటస్ కమ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వెళ్దాం. నేను హైదరాబాద్లో ఉన్న స్కూల్స్కి డస్టర్ సప్లై చేయాలనుకుంటున్నాను. డస్టర్ సప్లై చేయాలనుకుంటున్నాను. నేను ఒక నార్మల్ ఒక ఏరియా తీసుకుని ఒక షెడ్ కట్టిన, అక్కడ ఏసీలో పెట్టుకున్న డస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఏమేమి కావాలి, వుడ్ కావాలి. ఒక వుడ్ స్టాల్కి వెళ్ళి నాకు ఇలాంటి షేప్లో నాకు ఇవ్వాలి అని చెప్తే వాళ్ళు నాకు అలా సప్లై చేసిండు. దాని వెనక ముందు నేను ఒక డస్టర్ లాగా స్పంజ్ పెట్టిన, మధ్యలో ఒక వాట్ ఐ డిడ్ ఇస్ ఒక గమ్ లైక్ సిస్టమ్ అది స్టిక్ అవ్వడానికి అది కొన్న. సో చాలామంది ఉన్నారు అట్లానే చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. మరి ప్యాకింగ్ చేసుకొని దాని మీద స్టాప్ వేసేసి సుజాత్ డస్టర్ అని పెట్టేసి మేము అన్నిటికీ సప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. డస్టర్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్కి మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా? లేదండి, అవసరం లేదు. మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. GST నెంబర్ తీసుకోవాలి. అంటే ప్రతిదానికి మీకు GST నెంబర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ప్రాఫిట్స్ వస్తే గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టాలి. ఇట్స్ కామన్ నామ్ అన్నమాట. ఓకే, మళ్ళీ నేను ఒక సపోజ్ నేను మిల్క్ తీసుకొని మిల్క్ కర్డ్ చేసుకొని కర్డ్ అమ్ముతున్నా. కెన్ ఐ డూ దిస్? ఓకే, ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టుకున్నాను. సో yes, you can do. that's not an issue. ఓకే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే 20 మెంబర్స్ ఎక్కువ ఉంటే మీరు ఈ రూల్స్ పాటించాలి. ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ యాక్టివిటీస్కి రెస్ట్రిక్షన్స్ లేదు. గవర్నమెంట్ మీకు ఒక ఫెసిలిటేషన్ అయిపోతుంది, ఒక ఫెసిలిటేటర్ అయిపోతుంది గవర్నమెంట్. ఇంక చేస్తారా? చేసుకోండి. ఇది ఓపెన్ చేస్తారా? చేసుకోండి. అట్లా. సో గవర్నమెంట్ ఇక్కడ చెప్పొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దని. దట్ ఈస్ కాల్డ్ as what? Liberalization. That is called as what? Liberalization. Means liberating all government control, removal of government interference. Government ఇంటర్ఫియర్ అవ్వద్దు మన ప్రొడక్షన్ యాక్టివిటీస్లో. నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చేస్తూ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వద్దు. నేను మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ సంథింగ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ ఆల్సో గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై యాక్టివిటీస్. దట్ ఈస్ కాల్డ్ as liberalization. Means removing the economy, removing the people's occupation and profession from the clutches, from the restrictions of government is called as what? Liberalization. Nothing but in liberalization autonomy, greater autonomy మనకి ఇచ్చేసిండ్రు. In liberalization greater autonomy is given to business enterprise. ఓకే, అంటే నా కంపెనీకి అటానమీ ఉంది. నేను ఎంతైనా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, నేను ఏదైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నేను నా కంపెనీ ఒక్కటే కదా. ఓకే, అందుకే బిజినెస్ ఎంటర్ప్రైజ్ అంటారు. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో నాకు ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేసింది డిసిజన్ మేకింగ్లో. ఒకప్పుడు 1991 కంటే బిఫోర్ నేను ఒకవేళ ఇండస్ట్రీస్ నా కంపెనీకి ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇంకొక 2-3 కొత్త ఫ్యాక్టరీస్ పెట్టుకుంటున్నాను అనుకోండి, అప్పుడు గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకోవాలి. ఎక్స్పాన్షన్కి పర్మిషన్, ప్రొడక్షన్కి పర్మిషన్. ఆ పర్మిషన్ డిలేడ్. బ్యూరోక్రాట్స్కి, IASకి, కలెక్టర్కి డబ్బులు ఇవ్వాలి, అక్కడ ఉన్న మినిస్టర్కి డబ్బులు ఇవ్వాలి, అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్న దానికి కరప్షన్ ఇవ్వాలి. వారిని సో చాలా డిలే అయిపోయిన కారణం వల్ల 1991లో సప్లై తగ్గిపోయింది. ఎందుకంటే కొంత ఇండస్ట్రీస్ వస్తేనే కదా సప్లై పెరుగుతుంది. ఇంకా పాపులేషన్ పెరగడం న్యాచురల్. అది పాపులేషన్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఆర్టిఫిషియల్ థింగ్స్. సో పాపులేషన్ పెరుగుతుంది, గవర్నమెంట్ ఇక్కడ ప్రొడక్షన్ యాక్టివిటీస్ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే గవర్నమెంట్ చాలా రెస్ట్రిక్షన్స్, చాలా రెగ్యులేషన్స్ పెట్టింది డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మీద. డొమెస్టిక్లో ఏదైనా ఇండియాలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇది తీసుకోండి, అది కంప్లై అవ్వాలి, ఇది కట్టిండ్రా, ఈ అప్రూవల్, అది చాలా ఉన్నాయి. సో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంత మొత్తం ఇది ఖరాబ్ ఉందిరా భయ్ అని వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. మళ్ళీ మీరు ఏం చేసిండ్రంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఆపేసిండ్రు. ఓకే, బయట వాళ్ళు వచ్చి కూడా ఇన్వెస్ట్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారంటే అది కూడా వద్దన్నారు మీరు. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఎస్. సో ఇక డొమెస్టిక్కి డిస్కరేజ్మెంట్, ఫారెన్కి మీరు అలౌ చేయలేదు. ఇక్కడ పాపులేషన్ పెరుగుతుంది, ఇక్కడ సప్లై అక్కడే ఉంది. సో ఇన్ఫ్లేషన్ అవుతుందా లేదా? అవుతుంది. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇన్ లిబరలైజేషన్ ఆర్ 1, 2, 3. ప్లీజ్ ఇది రాయాలి మీరు.
ఇది మీరు ఒక పారాగ్రాఫ్లో రాయాలి. ఇది రాసిన తర్వాత హెడ్డింగ్ లిబరలైజేషన్ పెట్టి ఇది ఓకే, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ పారాగ్రాఫ్లో రాయాలి. ఓకే. ఇట్ వాజ్ బిలీవ్ దట్ market forces of demand and supply automatically operate to bring about greater efficiency and the economy would recover. అలా బిలీవ్ చేసిండు. అంటే డిమాండ్ ఉంటే ఆటోమేటికల్లీ సప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, మార్కెట్లో ఉన్నవి రెండు ఫోర్సెసే. ఓకే, సప్లై అండ్ డిమాండ్. కొనేవాళ్ళు ఉన్నారు, అంటే కొనే వాళ్ళకే డిమాండ్ చేస్తున్న వాళ్ళు అంటారు. ఇంకా అమ్మే వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్ సెల్లర్స్ ఆర్ కాల్డ్, రైట్. సో మార్కెట్లో ఉన్న టూ డిమాండ్సే, సప్లై డిమాండ్ చెప్పండి, లేకపోతే బయ్యర్స్ అండ్ సెల్లర్ చెప్పండి, రెండు ఒక్కటే అండి. దట్ బోత్ ఆర్ సేమ్. ఓకే. సో నా ఒకవేళ నేను యాపిల్ డిమాండ్ ఉంది, సో మీకు మార్కెట్లో యాపిల్ దొరుకుతుంది, రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు మనం కసినోస్ ఇంకా డిస్కోస్ అవన్నీ కావాలనుకుని అనుకుంటున్నామా? అనుకోవట్లేదు. సో అంత డబ్బులు లేవు అక్కడ కసినోలో డిస్కోలో పోవడానికి. సో ఆర్ వి డిమాండింగ్ దట్? మనం అది డిమాండ్ చేయట్లేదు. అంటే సప్లై ఎవరైనా చేస్తున్నారా? చేయరు. ఓకే, ఇప్పుడు సంక్రాంతి ఉంది, సంక్రాంతిలో మనం కైట్స్ డిమాండ్ చేస్తాం. సో మార్కెట్ సప్లై చేస్తుందా? కైట్ సప్లై చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? ఎవరు డిమాండ్ చేయట్లేదు. అంటే కైట్స్ మనకు దొరుకుతున్నాయా? దొరకట్లేదు. రైట్ ఆర్ రాంగ్? ఆర్ యూ గెట్ మై పాయింట్? డిమాండ్ చేస్తే ఆటోమేటికలీ సప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మనకు ఆ ప్రొడక్ట్స్ అవైలబుల్ చేయాలనుకుంటారు, చాలామంది ఉంటారు అట్లా. ఓకే, సో గవర్నమెంట్ థాట్ దట్ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంటే ఎలాగైనా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉంది, కానీ సప్లై తక్కువ. సో ఆటోమేటికలీ మనం మొత్తం లిబరలైజ్ చేసేస్తే, ఓకే ఇండస్ట్రీస్ మీరు ఏం పర్మిషన్ తీసుకోకుండానే ఎస్టాబ్లిష్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి అని అలా చెప్పేస్తే ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఆటోమేటికలీ సప్లై విల్ ఇంక్రీజ్ అండ్ కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసేసి ఆ ఉన్న ఆపర్చునిటీకి వాళ్ళు బ్యాంక్ చేసుకొని వాళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు అని గవర్నమెంట్ అనుకున్నది. అట్లా understood my point here? Yes. So market forces of demand and supply would automatically operate and the economy will recover. This was to be done internally by introducing reforms in real estate and financial sector of the economy and externally by relaxing state control on foreign investment. Understood my point? Ante మన వాళ్ళకి గ్రో చేయడానికి ఇంటర్నల్లీ మన కంట్రీలో ఉన్న బిజినెసెస్కి కొంచెం మనం పుష్ ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం మంచి ప్లేయింగ్ ఫీల్డ్, అంటే మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు మీ బిజినెస్ అని ఇంటర్నల్లీ కొత్త రిఫార్మ్ తీసుకురావాలి. ఆ రిఫార్మ్ రియల్ ఎస్టేట్లో అంటే ఒక ల్యాండ్ కొనడం, ల్యాండ్ ట్రాన్స్ఫర్లో తొందరగా అయిపోవాలి ఈ ప్రాసెస్. ఓకే, ఫైనాన్షియల్ సెక్టర్ వాళ్ళకి తొందరగా లోన్ దొరికేయాలి. అలాంటి రిఫార్మ్ తీసుకువస్తే ఏమవుతుందంటే ఎకనామీ మళ్ళీ సప్లై స్టార్ట్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఎక్స్టర్నల్లీ కూడా బయట నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి కూడా ప్రమోట్ చేద్దాం. ఇంకా ఫారిన్ ట్రేడ్ కూడా ప్రమోట్ చేద్దాం. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే బయట వాళ్ళు మన కంట్రీలో డబ్బులు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమంటారు? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ ట్రేడ్ అంటే ఫారిన్ ప్రొడక్ట్స్కి మనం కొనడం, అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫారిన్ ట్రేడ్. అంటే మ్యానుఫ్యాక్చర్డ్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఇంపోర్ట్ చేయడానికి ఫారిన్ ట్రేడ్ అంటారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే బయట వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం, ఇలా అనుకున్నాం. ఓకే, ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ ఇన్ ఇండియా ఆర్ లిబరలైజేషన్కి మళ్ళీ మనం ఆ ఎగ్జామ్లో ఆన్సర్లో ఒక్కొక్క పాయింట్లో కొంచెం సబ్హెడింగ్ ఇచ్చి రాస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఈజ్ వేర్. తర్వాత ఆ గోల్ స్లైడ్ ఉంది కదా, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లిబరలైజేషన్. ఓకే, తర్వాత ఇది ఒక పాయింట్. దెన్ ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్హెడింగ్ under the liberalization is abolition of licensing system. New Industrial Policy 1991 abolished licensing for most industries. ఓకే, లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం కరప్ట్, అస్సలు పర్మిషన్ ఇవ్వట్లేదు కంపెనీ స్టార్ట్ చేయడానికి. సో ఆ లైసెన్సింగ్ ఏనా భద్రాభయ్య అని గవర్నమెంట్ అట్లా లైసెన్సింగ్ సిస్టమే తీసేసేయండి.
National Industrial Policy, New Industrial Policy 1991 abolished licensing for most of the industries except 6. ఎందుకు 6 అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టు హ్యావ్ ది సొసైటీ చాలా మంచిగా ఉండడానికి ఈ 6 ఇండస్ట్రీస్కి కొంచెం రెగ్యులేట్ చేయాలి, అంత మనం వదిలేయలేం. సో 6 ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ బాంబ్ మేకింగ్ ఇండస్ట్రీ ఇస్ దేర్, బాంబ్ మేక్ చేయడానికి. ఓకే, మళ్ళీ ఆ బాంబ్ ఇండస్ట్రీకి రెగ్యులేషన్ పెట్టలేదంటే మీరు బాంబ్ తయారు చేస్తారు, నేను బాంబ్ చేస్తాను, నేను మజాక్లో మీ మీద వేసేస్తాను, మీరు నా మీద వేసేస్తారు, మొత్తం బాంబ్ అయిపోతుంది. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. మళ్ళీ హజార్డస్ కెమికల్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఆ హజార్డస్ కెమికల్స్ది గ్రౌండ్లో పోతే ఫర్టిలిటీ లూజ్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైనా అది మిస్యూజ్ చేసి ఓకే ఈజీగా దొరికితే వాటర్లో వేసేసి అది తాగురాబాయి చెప్పేది, అలా పీపుల్ కెన్ ఆల్సో గెట్ మర్డర్డ్. హజార్డస్ కెమికల్స్ బర్న్స్ కూడా అవ్వచ్చు. సో కొన్ని సేఫ్టీ మెజర్స్ వాడాలి అక్కడ ఉన్న వాళ్ళకి. ఓకే, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర, మీరు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ఫెటల్ అండి, అది మనం చాలా మంచిగా చూసుకోవాలి. సో మీ కంపెనీలో ఈ సేఫ్టీ మెజర్స్ పెట్టారా లేదా. సో అలాంటి మంచి అంటే ఇంపార్టెంట్ ఫర్ ది పబ్లిక్ ఉన్న అంటే అలాంటి ఇండస్ట్రీస్ పబ్లిక్కి చాలా డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి ఇండస్ట్రీస్కే పెట్టారు. మళ్ళీ ద ఫస్ట్ వన్ హియర్ ఈజ్ ఆల్కహాల్, రెగ్యులేషన్ ఆఫ్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయడానికి, ఆల్కహాల్ అమ్మడానికి మీకు లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది, గవర్నమెంట్కి తెలుస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ తెలంగాణలో 10 million tons ఆల్కహాల్ తాగిండ్రు, ఈ ఇయర్ 20 million tons తాగిండ్రు. అంతమంది డ్రంకర్స్ అయిపోయిండ్రు అని గవర్నమెంట్ తెలుస్తుంది. అరే అంతమంది డ్రంకర్స్ అయిపోతే మరి ఎట్లా రాబోయే సొసైటీ మొత్తం ఇంటాక్సికేషన్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఎక్కువ చేస్తుంది. ఓకే, డ్యూటీ ఎక్కువ చేస్తుంది. అంటే ఎవ్రీడే 2 bottles తాగద్దురా భయ్, చాలా ఖరాబ్ అయిపోతుంది, మీ హెల్త్ ఎవ్రీడే 1 bottle తాగండి అని గవర్నమెంట్ అంతా ఆ ప్రైస్ పెంచేస్తుంది అన్నమాట. విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్, డ్యూటీస్, ఎక్సెస్ డ్యూటీ లివీ చేసి. సిగరెట్స్, ధూమపానం ప్రాణం తీసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద కోట్, పానం. ఓకే, సిగరెట్స్ కూడా. మళ్ళీ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్, డిఫెన్స్ ప్రొడక్ట్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, హజార్డస్ కెమికల్స్ అండ్ certain others, but basically 6. 1, 2, 3, 4, 5 and hazardous chemicals is 6. Drugs and pharmaceuticals ఒకటి, hazardous chemicals is ఒకటి. ఓకే, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కెఫీన్, గాంజా, హీరోయిన్, చెరస్, ఇంటాక్సికేషన్ ఉంటాయి కదా, మళ్ళీ స్లీపింగ్ పిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. బికాజ్ ఆ సేల్కి రెస్ట్రిక్ట్ చేయాలి. లేకపోతే నాకు ఎవరైనా నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిందంటే నేను బాధ అయిపోయి నాకు నిద్ర రావట్లేదంటే అలాంటి టాబ్లెట్స్ నాకు ఈజీగా దొరికితే నేను వేసుకొని డైలీ తిని మంచిగా పడుకుంటూ ఉంటా. వన్ డే వాట్ విల్ హ్యాపెన్, నేను పైకి పోతా, అంతే కదా. ఓకే, సో దట్ ఈస్ వై ఇలాంటి ట్యాబ్లెట్స్కి మంచిగా రెగ్యులేట్ చేయాలి. ఓకే, ఇలాంటి ఇండస్ట్రీస్కి విచ్ బ్రింగ్స్ ఏ హార్మ్ టు ద సొసైటీకి హార్మ్ అవుతున్న ఇండస్ట్రీస్కి కొంచెం గవర్నమెంట్ మంచిగా చూసుకోవాలన్నమాట. లైసెన్సింగ్ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ నౌ. 6 ఇండస్ట్రీస్కి లైసెన్సింగ్ ఉంది, ఇంకేం లేదు. మళ్ళీ ఇవన్నీ ఆ రిఫార్మ్ తీసుకుంటే దిస్ వుడ్ ఎంకరేజ్, ఆ రిఫార్మ్ వల్ల సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్ విల్ కమ్. This is the first point. Next one is liberalization of foreign investment. అంటే బయట వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఒక ఇండస్ట్రీ లేకపోతే ఒక సర్వీస్ సెక్టర్, ఒక ఐటీ కంపెనీ పెట్టుకోవచ్చు. While earlier prior approval was required by the foreign companies, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ముందు 1991 కంటే ముందు. ఇప్పుడు ఏంటంటే ఫారిన్ కంపెనీ డైరెక్ట్ T1తో కొలాబరేట్ అవ్వచ్చు. అంటే మనది ఏమంటారు, ఇది డాల్బీ ఉంది కదా, డాల్బీ
థియేటర్స్లో మనకు డాల్బీ సౌండ్స్ మంచి 3D సౌండ్ వస్తుంది కదా, ఆ డాల్బీ కంపెనీ మా T1 అకాడమీకి అలాంటి సౌండ్ సిస్టమ్ కావాలని మేము అనుకున్నాం. సో మేము అక్కడ మెయిల్ రాస్తే వాళ్ళు మన అగ్రిమెంట్లో వచ్చిండు. వాళ్ళు ఏమన్నారంటే సరే మనం డాల్బీ స్టూడియోస్ ప్రమోట్ చేద్దామని మా సార్కి చెప్పిండ్రు. మా చైర్మన్ సార్కి చెప్తే మా చైర్మన్ సార్ ఇంకా డాల్బీ డైరెక్టర్ ఇద్దరిది మాటలు అయిపోయినాయి, జూమ్ మీటింగ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో వాళ్ళు ఏమన్నారంటే సరే మేము డబ్బులు పంపిస్తాం, మీరు డాల్బీ స్టూడియోస్ చేయండి, ఒక మంచిగా స్పైడర్ మ్యాన్ వస్తుంది కదా, హ్యారీ పాటర్ వస్తుంది కదా, సో అది చూపించండి అని వీళ్ళది డీల్ అయిపోయింది. సో ఈ డీల్లో గవర్నమెంట్ ఉందా? లేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్ హియర్. గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఆటోమేటిక్ అప్రూవల్. ఓకే. సో గవర్నమెంట్కి ఓన్లీ చెప్తే చాలు, గవర్నమెంట్కి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్కి, డాల్బీ ఇచ్చిన ప్రపోజల్కి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మొత్తం చదువుకొని ఇట్లా కాదు, డైరెక్ట్గా ఓకే బ్రాడ్కాస్టింగ్లో ఉంది కదా, ఎంటర్టైన్మెంట్లో ఉంది కదా, సరే పర్మిషన్, ఆటోమేటిక్ అప్రూవల్. సో కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి, అక్కడ ఆటోమేటిక్ అప్రూవల్, ఎక్కువ స్క్రూటినైజేషన్ చేయరు, ఎందుకంటే అది కామన్ జనరల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఉంది. సో ఎందుకు వండర్లా చేసినాం మనం హైదరాబాద్లో. వండర్లా కూడా డైరెక్ట్గా ఒక బయట ఉన్న కంపెనీ వండర్లా పెట్టుకోవచ్చు ఇక్కడ, ఓకే ప్రాబ్లం లేదు. అలాంటి ఎంటర్టైన్మెంట్కి ఇవన్నిటికి ఈజీ అప్రూవల్స్ దొరికిపోతాయి, ఆటోమేటిక్ అప్రూవల్. ఓకే. నా ఆటోమేటిక్ అప్రూవల్ వర్ గివెన్ ఫర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి టు ఫ్లో ఇన్ టు ద కంట్రీ. A list of high priority investment intensive industries were de-licensed and could invite up to 100% FDI including sectors such as hotel tourism లో 100% వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన హైదరాబాద్లో వెస్టిన్, రెడ్ ఫాక్స్, లెమన్ ట్రీ ఇవన్నీ పెద్ద పెద్ద ఏంటంటే నోవోటల్ ఇవన్నీ ఉన్నాయి కదా, హోటల్స్, బిగ్ హోటల్స్ ఆర్ దేర్ నో ఇన్ అవర్ హైదరాబాద్. ఇవన్నీ వాళ్ళే మొత్తం వాళ్ళ డబ్బులతో, బయట వాళ్ళ డబ్బులతో ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళే డిజైన్ చేసుకొని ఓకే వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇండియన్ పర్సన్ది అక్కడ ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోవద్దు. ఓకే రెండు ఉన్నాయి, దే కెన్ నాట్ ఆల్సో. ఓకే అంటే ఆ హోటల్ మీరు మీ డబ్బులతో 100% ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే మీది 100% ఉంటే ఆ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆయన ఎట్లా నడపాలనుకుంటున్నాడు అట్లా నడిపిస్తాడు. సో ఒక ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ ఫారిన్ ఇన్వెస్టర్కి ఇచ్చినామా లేదా? మనం ఇక్కడ ఇచ్చినాం, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినాం మనం. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. ఓకే. సో అలా మొత్తం 100% నాది ఉంటే ఓకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇప్పుడు నాకు యూఎస్లో నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది. ఓకే. సో యూఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నేను ఒక కంపెనీ 40% ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు 60% మీకు ఏదైనా యూఎస్ కంపెనీతో కొలాబరేట్ అవ్వాలి. నాకు ఇష్టం లేదు కదా, అంటే మళ్ళీ నేను 40% నేను డబ్బులు ఇవ్వాలి, 40 crores నేను ఇవ్వాలి, అక్కడ యూఎస్లో ఉన్న కంపెనీ 60 crores ఇవ్వాలి, మేము ఇద్దరం కలిసి ఒక హోటల్ పెడతాం, అక్కడ 60% వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళది ఎక్కువ నడుస్తుంది, నేను ఎందుకు 40 crores ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవాలని నేను అనుకుంటా కదా. ఎస్. అదే యూఎస్ నాకు ఏం చెప్పింది, హోటల్లో 100% మీరే కట్టుకోవచ్చు సార్ అని చెప్తే నేను 100 crores పెట్టుకొని నేనే అక్కడ హోటల్ కట్టి ఆ డిజైన్ చేసుకొని నా ఇష్టం వచ్చినాక నేను నడపచ్చు కదా. నాకు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామా లేదా అది చూసుకోవాలి, కానీ వేరేది నాకు ప్రాబ్లమ్స్ ఉండవు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో 100% ఎఫ్డిఐ కొన్ని సెక్టార్స్లో ఇచ్చేసినాం మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ అంటే లైక్ ఐరన్ అండ్ స్టీల్, ఓకే ఇంకా రిఫైనరీస్, ఓకే పెద్ద డబ్బులు, చాలా డబ్బులు కావాలి ఆ ఇండస్ట్రీకి ఎస్టాబ్లిష్ చేయడానికి. అలాంటి ఇండస్ట్రీస్లో 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేసినాం మనం. ఓకే. హోటల్ అండ్ టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లైఓవర్స్ కట్టడం, మెట్రోస్ కట్టడం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ పార్క్స్ ఎక్సెట్రా. ఓకే ఇవన్నిటికీ 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేసేసినాం మనం. ఓకే. No need to collaborate with Indian company to do your business. Come to India directly and do whatever you want to do in these industries because 100% మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. You don't need to listen to any Indian company here etc. You listen to government, that is enough. ఓకే. సో లిబరలైజేషన్ చేసిండ్రు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి చాలా లిబరలైజ్ చేసిండ్రు అనమాట. నౌ రిలాక్సేషన్ ఆఫ్ లోకల్ రెస్ట్రిక్షన్స్ అండి, రిలాక్సేషన్ ఆఫ్ localization restrictions, ఇది కూడా ఇంపార్టెంట్. there was no requirement anymore for obtaining approval from the central government for setting up of industries anywhere in the country.
ఓకే, సో అప్పుడు మీరు మీ స్టేట్ కంటే వేరే స్టేట్లో మీరు కంపెనీ పెట్టాలనుకుంటున్నారంటే వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యూ కెన్ స్టార్ట్ బిజినెస్ ఇన్ తమిళనాడు, యూ కెన్ స్టార్ట్ బిజినెస్ ఇన్ కేరళ, వాట్ ఎవర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టార్ట్, ద ప్రొవైడెడ్ మీ జిఎస్టీ పే చేస్తే చాలు. ఓకే, కంపల్సరీ లైసెన్సింగ్ ఆర్ ఇన్ సిటీస్ విత్ పాపులేషన్ ఎక్సీడింగ్ 1 million. ఓకే, కంపల్సరీ లైసెన్సింగ్ కొన్ని సిటీస్లో ఉన్నాయి. పాపులేషన్ ఒకవేళ ఒక సిటీకి పాపులేషన్ 1 lakh కంటే ఎక్కువ ఉంటే అక్కడ మీరు ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలనుకుంటే లేకపోతే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారంటే పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఆ సిటీలో ఇంకా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి సిటీ ఇంత ఉంది, ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు, 5 years తర్వాత సిటీ ఇంత పెద్దగా అయిపోతుంది. సో జనాల మధ్యలో ఇండస్ట్రీ మంచిది కాదు కదా, ఎందుకంటే మళ్ళీ ఇండస్ట్రీ వల్ల పొల్యూషన్ అయిపోయి ఇక్కడ ఉన్నది మొత్తం ఎయిర్ పొల్యూట్ చేస్తుంది కదా. సో 1 million కంటే ఎక్కువ ఉన్న సిటీస్కి మీరు మాకు అడగండి, మేము మీకు ప్రాపర్ లొకేషన్ ఇస్తామన్నమాట. ఓకే, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ షుడ్ బి లొకేటెడ్ 25 kilometers అవే ఫ్రమ్ ద సిటీ. ఇది మన సిటీ ఉంటే 25 kilometers అవే పొల్యూటింగ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి. పొల్యూటింగ్ లేదు, రిపేర్, మెయింటెనెన్స్, మైక్రో ఓవెన్ ఇవన్నీ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి అనుకోండి, ఇది దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో రిలాక్సేషన్ ఆఫ్ లోకలైజేషన్ రెస్ట్రిక్షన్స్ కూడా అయిపోయినాయి. లిబరలైజేషన్ ఆఫ్ ఫారెన్ టెక్నాలజీ ఇంపోర్ట్స్. ఓకే, ఇఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ బయట నుంచి ఒక కొత్త మషిన్ ఆయన కావాలనుకుంటున్నారు, ఆయన ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారంటే అది కూడా లిబరలైజ్ చేసేసినాం. ఒకప్పుడు దిస్ వాజ్ ఆల్సో నాట్ గివెన్ టు ఇండియన్స్. ఓకే, నౌ ఇట్ వాజ్ గివెన్ ఎట్ ద టైమ్ ఇన్ projects where imported capital goods, అదే ఆ కంపెనీ ఆ మషిన్ ఆ ఎక్విప్మెంట్కి ఏమంటారు, క్యాపిటల్ గూడ్స్ అంటారు. జేసీబీ, సిమెంట్, ఓకే, అప్లోడర్స్, డౌన్లోడర్స్ అవన్నీ పెద్ద ఉంటాయి కదా. సో అది ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారంటే ఓకే, ఆటోమేటిక్ లైసెన్స్ వుడ్ బి గివెన్ ఫర్ ఫారెన్ టెక్నాలజీ ఇంపోర్ట్స్ అప్ టు $2 million. $2 million అంత పెద్ద అమౌంట్ ఇచ్చారు, మీరు ఆటోమేటికల్లీ మీరు ఇంపోర్ట్ చేసుకోండి అంటే మీకు గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. ఆ కంపెనీకి ఫోన్ చేసుకొని మెయిల్ చేసుకొని నాకు అది కావాలని వాళ్ళు డబ్బులు పంపించేస్తే ఆ కంపెనీ మీకు షిప్లో ఆ పార్ట్స్ మొత్తం పంపించేస్తుంది, మీకు మొత్తం అసెంబ్లీ కూడా ఎలా అసెంబ్లీ చేయాలి అది చూపించేస్తుంది, అయిపోతుంది అన్నమాట. ఓకే, నో పర్మిషన్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ హైరింగ్ ఫారెన్ టెక్నీషియన్స్ అండ్ ఫారెన్ టెస్టింగ్ ఆఫ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ టెక్నాలజీస్. ఓకే, అంటే ఫారెన్ వాళ్ళకి హైర్ చేసుకోండి, ఇండియన్ వాళ్ళు బయట వెళ్ళి పని చేసుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఫారెన్ ట్రేడ్ మొత్తం, ఫారెన్ టెక్నాలజీ మొత్తం ఇంపోర్ట్స్ లిబరలైజ్డ్. ఓకే, అండ్ ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండర్ ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ఎనీ ఎంటర్ప్రైజ్ ఓకే, సో ప్రోగ్రెసివ్లీ సబ్స్టిట్యూట్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్. ఓకే, నేను ఒక కార్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను ఒక బలెనో కార్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, బలెనో ఇంజన్ నేను వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ బలెనో టైర్స్ నేను ఎంఆర్ఎఫ్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, బలెనో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కదా, ఓకే, అది డేంజర్ లైట్, ఎల్సిడి వేరే కంట్రీస్ నుంచి తీసుకుంటున్నాను. స్లోలీ ఏం చేయాలంటే ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేస్తున్న ఇన్పుట్స్ ఉన్నాయి కదా అది వాళ్ళు కూడా మెల్లమెల్లగా మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేయాలి, టైర్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనం సడన్గా మొత్తం ఇంపోర్ట్కి ఆపలేదు, ఇంకా మొత్తం డొమెస్టిక్ కెపాసిటీకి అండర్మైన్ చేయలేదు. మనం ఇక్కడ రెండు ప్రమోట్ చేసినాం. ఏంటంటే ఏమేమి ఇంపోర్ట్ చేస్తున్నారు మెల్లమెల్లగా మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు కావాలంటే ఇంపోర్ట్ కూడా చేసుకోండి, పర్వాలేదు, అది కూడా చెప్పినాం. ఓకే, సో టు ప్రమోట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ in our country, a board was established. Foreign Investment Promotion Board was set up to speed up approval for foreign investment proposals. అంటే యాపిల్ కంపెనీ CEO స్టీవ్ జాబ్స్, ఈజ్ నాట్ దేర్ నౌ, ఐ గెస్. యాపిల్ సుందర్ పిచాయి ఆయన యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తెలంగాణలో పెట్టాలనుకుంటున్నాడు అనుకోండి. ఓకే, వాంట్ టు హ్యావ్ ఏ manufacturing unit for Apple phones. So he has to write a letter to Foreign Investment Promotion Board కి ఆయన ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు ప్రపోజల్ చూసుకొని అరే అంత మంచి కంపెనీ వస్తుంది, యాపిల్ కంపెనీ వస్తుందంటే వాళ్ళు 15 daysలో కాదు 1 hourలో పర్మిషన్ ఇచ్చేస్తారు. సుందర్ పిచాయి ఒక మెయిల్ రాస్తే 1 hourలో పర్మిషన్ ఇచ్చేస్తారు. ఓకే, సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ will scrutinize all these. Thank you so much.